దేవుణ్ణి ఇట్లా నమస్కారం చేసేది ఒకటి, మళ్ళీ హే పరమేశ్వర, పరమాత్మ, పురుషోత్తమ ఇట్లా కూడా నమస్కారం చేస్తారు. తెలుసా? చేస్తారు కదా. ముస్లిమ్సే కాదు, ముస్లిమ్స్ ఇట్లా ప్రార్థన చేస్తారు, దోశలు పెట్టి ఇట్లా చేస్తారు. ముస్లిమ్సే కాదు, హిందువులు కూడా ఇట్లా ప్రార్థన చేస్తారు. అర్ఘ్య ప్రదానం చేసేటప్పుడు ఇట్లా చేస్తారు. అంతేకాకుండా పరమాత్మను భక్తితో హృదయము ద్రవించినప్పుడు కూడా ఇట్లా వచ్చేస్తుంది, చేతులు ఇట్లా వచ్చేసి ఆ పరమాత్మను గురించి ప్రార్థిస్తాం. అది నీకు తెలియకుండానే నీ శరీరంలో అదొక భాగం అయిపోయి ఉంటుంది. అది ఈ అర్జునుని యొక్క పరిస్థితి కూడా ఇప్పుడు అదే అయి ఉంది. రోమములన్నీ నిక్కబొడుచుకున్నగా తర్వాత శరీరం అంతా కూడా గగురుపాటు చెందుతూ, గొంతు కూడా బొంగురుపోతూ, ఆ యొక్క అంజలి ఘటిస్తూ భగవంతుని యందు ఆ యొక్క భావన పెళ్ళుబికి పరమాత్మను ఇప్పుడు అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. ఇది మనము కూడా ఈ భావనలోకి ధ్యానం చేస్తూనో లేదా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని శ్రవణం చేస్తూనో, లేకుంటే అప్పుడప్పుడు ఈ భావన కలుగుతుంది మనకు కూడా. అలా కలిగినప్పుడు కండ్ల వెంబడి నీళ్లు కూడా వచ్చేస్తాయి. ఆ శరీరం అలాగే కూర్చొని అలాగే పట్టుకుని కూడా ఉంటుంది కొంతసేపు. అలా ఉండిపోతామే. అలా ఉండిపోయి ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఈ స్థితిని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడంటే చూడండి, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ సర్వానురగాంశ దివ్యాన్. అర్జునుడు తను వర్ణించి చెప్పుచున్నాడు, నేను ఏమేమి చూస్తున్నాను, నా పరిస్థితి ఎట్లా ఉంది, నేను ఏమేమి చూస్తున్నాను, నీ స్వరూపమును నేను ఎలా వీక్షిస్తున్నాను అనే దాన్ని చెప్తున్నాడు. అర్జునుడు వీక్షిస్తున్నదాన్ని చెప్తున్నాడు. అంటే ఆ భావన అట్లా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే అలా ప్రకటమవుతుంది. పశ్యామి దేవాం స్తవ దేవదేహే తవ దేవదేహే. హే పరమపురుష, మీ దేహమునందు నేను చూస్తున్నాను. ఏమేమి చూస్తున్నాను ఏమండి? పశ్య దీన్ని వర్ణించి ఉండాలి నేను ముందే. పశ్య అంటే ఏమిటి? చూచుట. చూచుట అంటే ఏమి? కంటితో చూచుటనా అంటే మనకు 5వ అధ్యాయంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. సమదర్శనః అక్కడ దర్శనము అనుందా? దర్శనము అనుందండి. దర్శనం అంటే దర్శించుట. ఏం దర్శించుట? ఎట్లా దర్శించుట? కంటితో చూస్తున్నాడనా అర్థం అక్కడ. ఏమిటి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని.
అంటే మీ విద్య కలిగి, వినయము కలిగి, అంటే వినయ సంపన్నత కలిగినటువంటి ఆ బ్రాహ్మణుని యందు, ఆ తర్వాత గోవు యందు, తర్వాత ఏనుగు యందు. గోవు అంటే సాత్విక జంతువులు వచ్చేసినారు. ఇక్కడ బ్రాహ్మణుడు అనేటప్పటికీ జ్ఞాన సంపన్నులు వచ్చినారు. ఇక్కడ సాత్విక సంపదకు గోవు చిహ్నం, రజోగుణం కలిగినటువంటి దానికి ఏనుగు చిహ్నం. సునిచైవ స్వపాకేచ, కుక్కను వండుకునేటువంటి చండాలుడు, వీళ్ళంతా అనేటప్పటికీ తమో గుణంతో కలిగినటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. ఇట్లాంటి వాళ్ళందరినీ పండితాః సమదర్శనః, సమత్వ భావనతో చూస్తారు. దేన్ని సమత్వ భావంతో చూస్తారు? శరీరాన్ని సమత్వ భావంతో చూసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన దగ్గర పక్కలో కూర్చుంటారని అట్లా కాదు, ఆత్మదృష్టితోనే చూస్తారు. ఆత్మదృష్టితోనే చూస్తారు. ఇంకా బాగా లోపలికి వెళితే పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు ఈ తారతమ్యములు అనేటువంటివి ఏమీ లేవు. ఉన్నదంతా పంచమహాభూతముల యొక్క స్వరూపమే. అలా చూసినప్పుడు ఏమి భేదం ఇంకెక్కడుంది? భేదం అనేటువంటిదే లేదు. శ్రీకృష్ణ పరమాత్మ యమునా నది యొక్క సమీపంలో గొల్లబాలులతో కూడి గోవులను తోలుకొని వెళ్ళి చద్దన్నము తీసుకొని పోయి ఉంటారు. ఎందుకంటే గొల్లబాలకుడు కదా, సద్దన్నము చిక్కంలో కట్టుకొని తీసుకుని వెళ్ళి అక్కడ మధ్యలో పశువులనంతా అక్కడ నిలిపి వీళ్ళు ఒక రౌండ్గా కూర్చొని ఇప్పుడు భోంచేస్తున్నారు. గొల్లోళ్ళు చిక్కంలో ఎత్తుకుపోయినారు. శ్రీకృష్ణుడు అంటే అందరికీ ఇష్టము కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రీకృష్ణుని మధ్యలో కూర్చొని పెట్టి వీళ్ళందరూ తెచ్చినారా చిక్కంలో, దాన్ని ఒక్కొక్క ముద్ద వీళ్ళు పెడుతున్నారు. శ్రీకృష్ణుడు దాన్ని తీసుకుని తింటున్నాడు. వాళ్ళు నోట్లో పెడుతున్నారు, ఈయన తింటున్నాడు. వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళంత శుభ్రంగా ఉన్నారా? శుభ్రంగా లేరు. అయినా శ్రీకృష్ణుడు వాళ్ళు పెడుతూ ఉంటే తింటున్నారు. దీనిని చూచాడు ఎవరు? బ్రహ్మదేవుడు పైనుంచి చూశాడు అని వర్ణించినారు అక్కడ. బ్రహ్మదేవుడు పైనుంచి చూస్తే ఏందా ఇది? శ్రీకృష్ణ పరమాత్మ ఏంటి? వాళ్ళందరూ చూడు సక్రంగా బాగా శుభ్రంగా కూడా లేరు, నీట్గా కూడా లేరు. నీట్గా లేనటువంటి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ పెడతా ఉంటే ఈయన ఏంది ఇట్లాగా తింటున్నాడే అని బ్రహ్మదేవుడు కొద్దిగా అసహించుకున్నంత పని చేశాడు. దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించేశాడు అప్పుడే. ఎందుకంటే సర్వాంతర్యామి కదా, పరమేశ్వరుడు కదా, కాబట్టి గుర్తించి తర్వాత బ్రహ్మదేవుడు ఈ పిల్లలందరినీ అపహరించడం, తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఆ పిల్లల్లాగా తనే అయ్యి అన్ని రూపాలుగా వెళ్ళడం. అక్కడ ఒక సంవత్సరం అయిన తర్వాత ఆయన చూస్తే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఎట్లా వచ్చినారు అనేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మదేవుడు దిగి రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ భేదభావం ఏమన్నా చూచాడా అంటే అక్కడ భేదభావను చూడలేదు. ఆ పిల్లలు శ్రీకృష్ణ పరమాత్మతో ఆడుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఇష్టపూర్వకంగా తను చిక్కంలో తెచ్చినటువంటి దాన్ని తీసి పెడుతూ ఉంటే ఆయన తృప్తిగా తింటున్నాడు. అంటే జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉంటుంది అని వర్ణించుట అంటే అందరి యందు సమత్వ భావన ఉంటుంది ఒకటి. తర్వాత రెండవది పూర్ణత్వ భావనలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వేరే, నేను వేరే, ఇంకొకటి వేరే అనే భావన వాళ్ళకు ఉండదు. ఆ స్థితిలో వాళ్ళు తన్మయత్వమై అలా ఉండిపోతారు. అక్కడ భేదభావన అనేటువంటిది దేనికి ఉండదు అనేటువంటిది అదొకటి. ఇక్కడ పశ్యామి, అర్జునుడు నేను చూస్తున్నానంటే ఏంటి?
ఇప్పుడు సర్వము అంత ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈశ్వరుని స్వరూపము కానిది ఇంకేమీ లేదు. ఏమంటే మీకు ఒకటి చెప్తానండి. ఒకడు ఈత కొట్టడానికి వెళ్ళాడండి. ఈత కొట్టడానికి వెళ్ళాడు. బావిలో నీళ్ళు ఉన్నాయి. బావి పెద్దదే. దాంట్లో ఏం చేసింటే డై చేశాడు. డై చేసేదానికి ముందు వాడికి ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే పైన చెట్టు, ఈ పక్కంతా కూడా ఆకాశము, చుట్టూ మనుషులు, చెట్లు, మళ్ళీ నీళ్లు, వీడు బావి గట్టు పైన ఉండుట, ఈ నీళ్లు ఉండుట, ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు డై వేసాడు. డై వేసి నీళ్ళల్లో దుమికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు నీళ్ళల్లో. ఇప్పుడు వాడికి ఏం కనిపిస్తుంది? కేవలం నీళ్ళే కనిపిస్తాయి. ఎక్కడ చూసినా ఎలా చూసినా నీళ్ళ కంటే వేరే ఏమీ కనిపించదు. ఎందుకు? ఇప్పుడు ఉండేది మొత్తం నీళ్ళల్లోనే ఉన్నాడు. మొత్తం నీళ్ళే. నీకు ఎక్కడ చూసినా నీళ్ళే. నీళ్ళల్లో చేపలు కనిపిస్తాయి. నీళ్ళలో చేపలు కూడా కనిపిస్తాయి. నీకు చిన్న బావి కాబట్టి నీకు చేపలు ఇంకా దాంట్లో కనిపిస్తాయి. అదే సముద్రంలో దుమికాడు అనుకోండి, ఇంకేం కనిపిస్తుంది చెప్పండి? ఇంకా నీళ్ళకు తప్ప ఇంక వేరే ఇంకేమైనా ఉంటుందా? ఎన్ని ఉంటాయి దాంట్లో? ఎన్ని జీవచరాలు ఉంటాయి నీళ్ళల్లోనే. ఆ జీవచరాలన్నీ కూడా ఉన్నట్లుగానే ఇప్పుడు అర్జునుడు ఏమైనాడంటే, అర్జునుడు ఈశ్వరుని యొక్క శరీరమునందు మునిగిపోయాడు. ఏమంటే ఈశ్వరుని శరీరమునందు మునిగాడు అంటే ఈశ్వరుడు అనేటువంటి జలములో మునిగినాడు అని అనుకో. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఎటు చూసినా ఈశ్వరుడే. ఏమి చూసినా ఈశ్వరుడే. అదే చూడండి చెప్తున్నాడు. పశ్యామి దేవాం, హే దేవదేవ నేను నిన్ను చూస్తున్నా. స్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. సర్వాంస్తథా సర్వమునందు భూత విశేష సంఘాన్. ఒక్కొక్క భూతాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వాటన్నింటినీ సంఘములను, అంటే ఇవి పశువులు, ఇవి పక్షులు, ఇవి వీళ్ళు మనుష్యులు, వీళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు గంధర్వులు, వీళ్ళు పితృదేవతలు అనేటట్లుగా వేరుగా ఉండేటువంటి వాళ్ళని అన్నీ కనిపిస్తున్నాయి. అంత ఈశ్వరుడే. మళ్ళా అంత ఈశ్వరుడే మీ శరీరమునందు వీళ్ళందరినీ చూస్తున్నాడు. అంతేకాదు బ్రహ్మాణమీశం కమలాసనస్థం. కమలాసనస్థం బ్రహ్మాణమీశం. బ్రహ్మాణం చతుర్ముఖం ఈశం ఈశితారం ప్రజానాం కమలాసనస్థం. భూగోళమనే పద్మము యొక్క మధ్యయందు అనగా మేరు పర్వతం అనే దుద్దు అనే ఆసనం నందు ఉపవిష్టుడైన బ్రహ్మదేవుని అని అర్థము. వశిష్ఠుడు, కశ్యపుడు మొదలగు మహర్షులను కూడా చూస్తున్నాను. ఇక్కడ కమలాసనస్థం అనేటువంటిది ఒకసారి మనం చూసుకోవాలి. వీళ్ళు ఏమన్నా చెప్పారా? పరమాత్మ గురించి ప్రజానాం కమలాసనస్థం పృథివీ పద్మ మధ్యే మేరుకర్ణికాసనస్థం ఇత్యర్థ. ఆచార్యులు వారు అది రాశారు. దాని గురించి ఇక్కడ వీళ్ళు కూడా వర్ణించారు.
ప్రజానాం కమలాసనస్థం పృథివీ మధ్య పద్మ మధ్య మేరుకర్ణికాసనస్థం అను వాక్యముచ్చే సూచించరి శంకరులు వారు. పృథివీయే ఒక పద్మము, అంటే పృథివీయే భూమియే ఒక పుష్పమైతే దాని మధ్యనున్న మేరు పర్వతమే ఈ పుష్పం యొక్క బొడ్డు, దాని యొక్క అగ్రభాగము సత్యలోకము. కావున సత్యలోకమునందు నివసించుట వలన బ్రహ్మ కమలాసనస్థుడు అనబడుచున్నాడని దీని భావము. అంటే మేరు పర్వతం ఏదైతే ఉన్నదో, మేరు పర్వతం ఇప్పుడు ఈ భూమి ఉన్నది కదా, ఈ భూమి యందు మేరు పర్వతము ఇలా పైకి వచ్చింది. మేరు పర్వతం పైకి వచ్చిందిగా, ఆ మేరు పర్వతము పైకి రావడం అనేటువంటిదే ఇక్కడ పుష్పంలాగా వర్ణించినారు. ఆ మేరు పర్వతము భూమి నుంచి పైకి వచ్చిందే, అదే అక్కడ బొడ్డు. ఆ బొడ్డు నుంచి పైకి వచ్చింది. ఆ మేరు పర్వతములో ఉన్నటువంటి వాళ్ళే అతనే బ్రహ్మదేవుడు అని వర్ణిస్తున్నారు. ధాతాబ్జయోని ద్రుహిణో విరంచి కమలాసన అని కమలాసన శబ్దము బ్రహ్మదేవుని యందు అమరాది నిఘంటుకారులచే ప్రయోగించబడినది. కావున విష్ణుమూర్తి యొక్క నాభి పద్మమునందు పుట్టుట వలన బ్రహ్మ కమలాసనుడు అగుచున్నాడని చెప్పదగదు. విష్ణుమూర్తి యొక్క నాభి పద్మమునందు పుట్టుట వలన బ్రహ్మ కమలాసనుడు అగుచున్నాడని చెప్పదగదు. అంటే ఈయన కమలాసనుడు, ఈయన ఇట్లా ఉన్నాడు. ఎవరు? బ్రహ్మదేవుని నుంచి విష్ణువు యొక్క కమలమునందు, విష్ణువు యొక్క బొడ్డు నుండి కమలం ఒకటి వచ్చింది, ఆ కమలం నుంచి పుట్టినాడని చెప్పకూడదని డైరెక్ట్గా చెప్తున్నారు. చూడండి, ఇక్కడ బెల్లంకొండ రామరాయ కవి గారు చెప్తున్నటువంటి మాట. ప్రపంచమయమైన శరీరము గల విష్ణుమూర్తికి పాతాళ లోకము పాదస్థాన తుల్యము. ఈ బ్రహ్మాండమంతా విష్ణువు అని తీసుకున్నప్పుడు అప్పుడు పాతాళము పాదములైతే భూమి నాభిస్థానం అవుతుంది. అప్పుడు భూమి నాభిస్థానం, సత్యలోకము శిరస్థానం అవుతుంది. అని ప్రసిద్ధి ఉండుటచే భూపద్మమే విష్ణువు యొక్క నాభి పద్మము అగుచున్నది. లేక చతుర్ముఖ బ్రహ్మకు విలక్షణమైన విష్ణువు యొక్క నాభి పద్మమునందు ఉనికి ప్రళయకాలముననే గాని ఇప్పుడు కాదు. కావున ఇప్పుడు బ్రహ్మ యొక్క కమలాసనము మేరు శిఖర రూపమే అని గ్రహించవలేము. మరియు కమలాసనమనగా పద్మాసనమనియు, ఈయది పద్మాకారమైన ఆసన విశేషమనియు, భద్రాసన స్వస్తికాది ఆసనములలో అంతర్గతమనియును చెప్పుచు అట్టి పద్మాసనమునందుండుట వలన బ్రహ్మ కమలాసనస్థుడిని చెప్పుట సులభమనియు అనదగును. విశ్వరూప సందర్శనముచే కలవరపడిన అంతఃకరణము గల చతుర్ముఖుడు అప్పుడు నిశ్చలముగా పద్మాసనమునందు ఉండుట అసంభవము కదా. సరే, ఎట్లయినా కూడా కానివ్వండి, మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మేరు పర్వతమునే ఇక్కడ పరమేశ్వరుని అంటే నారాయణుని యొక్క నాభిగా తీసుకున్నప్పుడు, ఆ మేరు అంటే భూమి నాభి స్థలమైనప్పుడు భూమి నుండి వచ్చినట్టు మేరు పర్వతమే అక్కడ దాన్ని ఏమంటున్నారు, తామర తూడు, బ్రహ్మ యొక్క స్థానం అవుతుంది. అది అక్కడ మామూలుగా అలా తీసుకోవడం జరిగింది. అలా అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే కమలాసనస్థం బ్రహ్మాండమీశం కమలాసనస్థం అని కదా ఇక్కడ వర్ణిస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండమీశం బ్రహ్మ
తర్వాత ఈశం కూడా ఉందిగా. ఈశం, ఈశితారం, చతుర్ముఖం ఈశం అంటే ఈశితారం ప్రజానం కమలాసనస్థం. అంతే. అక్కడ ఈశం అంటే పరమేశ్వరుని అని కాదు, ఇక్కడ బ్రహ్మదేవుని అనే అర్థము అనేటువంటి మాటని చెప్పారు అన్నమాట ఇక్కడ. కాబట్టి బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నాడు. తర్వాత ఇంకా ఋషీంస సర్వాన్, సర్వ ఋషులను చూస్తున్నాడు. ఋషులలో గొప్పవారు వచ్చేసి వశిష్ఠ మహర్షుల వారు, కశ్యపుడు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ ఆచార్యులు వారు రాశారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఋషీంస సర్వాన్, సర్వ ఋషులను, ఉరగాన్శ్చ, ఉరగాన్ అని అన్నప్పుడు వాసుకి మొదలైనటువంటి ఉరగములు, ఉరగములు అంటే ఊరువులతో ముందుకెళ్ళేటువంటివి, అంటే ఈ సర్పములు, ఆ సర్పములన్నింటినీ కూడా చూస్తున్నాడు. ఉరగాంశ సర్వాన్, ఉరగాంశ దివ్యాన్, దివ్యమైనటువంటి వీటిని నేను చూస్తున్నానని ఇక్కడ అర్జునుడు వర్ణిస్తున్నాడు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. చూడండి అక్కడ ఏమండి, దీనికి ఒకటేనండి, ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలుగుట. రెండవది ధ్యానమునందు ఆ భావనను చవిచూచుట. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే కానీ దీన్ని మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే మామూలుగా దీన్ని ఇక్కడ చెప్పేటువంటిది ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, ఆయన యొక్క కమలాసం నందు అంటే బొడ్డు నుంచి తామరతుడు పుట్టుకొని వచ్చింది, ఆ తామరతుడిలో బ్రహ్మదేవుడు ఉన్నాడు అని అంటే దానిని ఉపనిషత్తులు వేరే విధంగా వర్ణించినాయి. మీరు ఎవరు పెద్దగా రెస్పాండ్ కావట్లేదు కాబట్టి నేను దాని జోలికి పోలేకుండా ఉన్నాను. రేపు చూద్దాం, రేపు దాని గురించి ఏమన్నా కొద్దిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈరోజుకి నిలుపుదాం ఇక్కడికి. రేపు కొద్దిగా దాన్ని మళ్ళీ వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళొకటి, నెక్స్ట్ సండేకి రాత్రి మనం నెక్స్ట్ సండే గురించి చెప్పుకోలేదు. భగవద్గీతలో ఇప్పుడు 3వ అధ్యాయం పూర్తయింది కాబట్టి 4వ అధ్యాయం తీసుకుందాం. 4వ అధ్యాయంలో 1వ శ్లోకం నుండి 7, 8, 9 10 శ్లోకాల వరకు అండి. 10 శ్లోకాల వరకు రేపు ఆదివారానికి మనం చర్చించుకుందాం. దీంట్లో నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే అనే దాని గురించి ఈ మధ్యలో ఒక 2 days బ్యాక్ నేను ఈ 2 శ్లోకాల గురించి వివరించడం జరిగింది. దాన్ని కూడా మీరు ఒకసారి చూస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం సండే మనం ఈ శ్లోకాలపైన కూడా చర్చ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు దాన్ని వెనకాల కూడా చూడండి. చూసి దాని తర్వాత బాగుంటుంది, మీరు కొద్దిగా ఐడియా ఉంటుంది మీకు అనే దానికోసం నేను చెప్తున్నాను. సరే సార్, యూట్యూబ్లో వాయిస్ క్లారిటీగా లేదు సార్. నాకు బాగానే వస్తుందే.
బాగా లేదు సార్ సరిగ్గా. గ్రూప్ డిస్కషన్ మాత్రమేనా లేదా అన్నిటికీనా? డిస్కషన్ మాత్రం. ఎక్కడ సౌండ్ అదే సార్ డిస్కషన్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏం వినిపించట్లేదు. ఏం లేదు సార్ అసలు సరిగ్గానే లేదు సార్. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారు మీరు ఏం ఆన్సర్ చెప్పారు కూడా తెలియట్లేదు సార్. అంటే కర్మయోగం పైన జరిగిన